ఉత్తరాఖండ్ ఉలిక్కి పడుతోంది. హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. వరుణుడి ప్రతాపంతో నార్త్ స్టేట్స్ లో రెడ్ అలర్ట్ నడుస్తోంది. ఇల్లు వాకిళ్లని వరద ప్రవాహం ఊడ్చేస్తోంది. ఎటూ వెళ్లే దారి లేకుండా రోడ్లను ఉప్పెన ముంచేస్తోంది. జనజీవనాన్ని చీల్చి చెండాడేస్తోంది జలఖడ్గం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఎటు చూసినా జలమయం. నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉప్పెనలా వచ్చి పడుతోంది. 6 నుంచి 7 రోజులు ఈశాన్య, మధ్య, తూర్పు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలు చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. భవనాలు కుప్పకూలాయి. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు వరద ముప్పుపై వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మండి జిల్లాలో 4 మరణించారు. కనీసం 9 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా మరో 19 మంది గల్లంతయ్యారు. కర్సోగ్లోని పురాణ బజార్, కుట్టి, బరల్, మామూల్, భియాల్లో ఆకస్మిక వరదలతో వాహనాలు కొట్టుకుపోయాయి. మండి, సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 250కి పైగా రహదారులను అధికారులు మూసివేశారు. మండి జిల్లాలోని బియాస్ నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. మండి జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది కుండపోత వర్షం. పాండో ఆనకట్ట నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రమాదకర స్థాయికి చేరడంతో బియాస్ నదిలోకి 1,50,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట ప్రమాదంలో పడకుండా నిరంతరం నీటిని విడుదల చేస్తుండటంతో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మండి నగరంలో పంచవక్త్ర ఆలయం దాకా నీరు చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్ కి పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, బాగేశ్వర్, పితోర్గఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలోనూ ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో సుబర్ణరేఖ, బుద్ధబలంగ్, జాలక, సోనో నదులు పొంగి పొర్లుతున్నాయి. సుబర్ణరేఖ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. పంజాబ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చండీగఢ్లో 3 రోజుల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్లో జూన్లో అంచనాలకు మించి వర్షాలు పడ్డాయి. హర్యానాలోని యమునానగర్లో కురుస్తున్న భారీ వర్షాలతో సరస్వతి షుగర్ ఫ్యాక్టరీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. గిడ్డంగిలోకి నీరు ప్రవేశించడంతో భారీ ఎత్తున నిల్వ ఉంచిన చక్కెరంతా కరిగిపోయింది. 2,20,000 క్వింటాళ్ల పంచదార వరదపాలు కావడంతో 50 కోట్లకు పైగానే నష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కూడా రుతుపవనాల ప్రభావంతో జోరుగా వర్షాలు పడుతున్నాయి. హాపూర్, అలీఘడ్, మొరాదాబాద్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ముజఫర్ నగర్ జిల్లాలో భారీ వర్షాలతో అనేక చోట్ల పాత ఇళ్లు కూలాయి. బిజ్నోర్ బ్యారేజీ దగ్గర గంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరిందని అధికారులు హెచ్చరించారు. ప్రయాగరాజ్లో కూడా గంగా నదిలో నీటి మట్టం పెరిగింది. ఇది జస్ట్ శాంపిలే అన్నట్లు దేశంలోని పలు ప్రాంతాల్లో జూలై 5 దాకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. జార్ఖండ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జూలై 5 వరకు వర్షాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్ష సూచనలు చేసింది వాతావరణ శాఖ.